గారు చెప్పున్నారు రిగార్డింగ్ సైబర్ స్మార్ట్ సర్టిఫికేషన్. బిఫోర్ అండి బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో దీన్ని చేయటం వల్ల మన స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది చాలా క్లియర్గా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పాయింట్ నెంబర్ 1, SDGs సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మన దగ్గర ఉన్న ప్రతి స్టేట్ లో స్టూడెంట్స్ ఎంతమంది సైబర్లీ సర్టిఫైడ్ అయి ఉన్నారు అని ఒక పారామీటర్ ఉంది. సో ఈ ప్రోగ్రామ్ చేయటం ద్వారా we can show to Niti Aayog or Sustainable Development Goals ప్రకారం మా దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ దీని బేస్ చేసుకొని సైబర్లీ సర్టిఫైడ్ అయి ఉన్నారు అని చెప్పేసి మనం దాని గురించి చూపించుకోవచ్చు. At that same time, nowadays in our particular society, everyone is using the mobile and the gadget systems అనే వాళ్ళ యూజ్ చేస్తున్నాం. మీరు కావచ్చు, మేము కావచ్చు, many of the issues are there. బట్ మనం ఇవి యూజ్ చేస్తూ మనం ప్రాపర్ గా ఉంది టెక్నికల్ ఎరాలో అందరం ఉంటున్నాం. బట్ వాట్ ఆర్ ద ఇష్యూస్ విచ్ వీఆర్ ఫేసింగ్? సో దానికి సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఏ స్మాల్ క్వశ్చన్. మీ మొబైల్స్ అందరిలో యూజ్ చేస్తున్నారు కదా, మీ మొబైల్లో వైఫై ఆప్షన్ ఉంటుంది కదండి. మనం ఒక ప్రైవేట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఒక పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఫ్రీగా కొంతమంది వైఫై కనెక్షన్ ఇస్తారు. ఓకే, మన దాంట్లో జియో ఉన్నప్పటికీ, డేటా యూజ్ చేస్తున్నప్పటికీ మనం ఫ్రీ వైఫై కోసం వెయిట్ చేస్తాం. ఇక్కడ ఫ్రీగా వైఫై వస్తుందని చెప్పి ఖచ్చితంగా దాన్ని యూజ్ చేస్తాం కదా. మనలో ఎంతమంది అలా కనెక్ట్ అయి ఉన్నాము? ఎక్కడైనా ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫ్రీ వైఫై జోన్ ఉన్నప్పుడు ఎవరైనా ఫ్రీగా వైఫై వస్తుంటే ఐడి పాస్వర్డ్ లేకపోతే మనలో ఎంతమంది కనెక్ట్ అవుతాము? ఖచ్చితంగా మనం కనెక్ట్ అవుతాం కదా. బట్ అలా కనెక్ట్ అవ్వచ్చా లేదా? See, as per the research, as per the technical analysis, మనం ఆ విధంగా కనుక కనెక్ట్ అయినట్లయితే ఒక ఇష్యూ ఏమవుతుంది అంటే, హ్యాకర్స్ అనే వాళ్ళు అలా ఒక వైఫై జోన్ అనేది క్రియేట్ చేసి ఫ్రీగా ప్రొవైడ్ చేసి మనం దాంట్లో కనెక్ట్ అవ్వగానే మన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసేసుకొని ఇట్ మే కాస్ట్ ఫర్ ఇష్యూ. దాన్నే సైబర్ గా ఇష్యూ కూడా ఫేస్ అనేది జరుగుతాం అనమాట. సో లెట్ మీ గో త్రూ ద ప్రెజెంటేషన్. I will play the presentation accordingly. I will show you everything clearly. I hope, yes. Yeah. Launchpad LLC, Chase Your Dreams. This is our company, and we are implementation partners of Cambridge Assessment English, Pearson, SAS, Microsoft, and also National Stock Exchange, SMC Japan, many of the companies. Recent ga for our initiatives, మేము చేస్తున్న బెస్ట్ ఇనిషియేటివ్స్ గాను our management received award from Cambridge University, కొలంబోలో జరిగిందండి. సౌత్ ఏషియన్ సెంట్రల్ అవార్డ్స్ లో మాకు 2023-2024 గాను మా కీ ఇనిషియేటివ్స్ గాను we received the award regarding this, and we are into e-governance, we are into website developments and many of the projects. ఆంధ్రాలో కూడా చాలా వాటికి మేము వెబ్సైట్స్ కూడా డెవలప్ చేస్తున్నాము, లైక్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వెబ్సైట్ కూడా ఇప్పుడు మేమే మెయింటైన్ చేస్తున్నాము. సో ఇలా మెజారిటీ ఆఫ్ ద ఏరియాస్ లో మేము ఉన్నాము. వి ట్రైన్డ్ త్రూ కేంబ్రిడ్జ్, త్రూ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, మేము ఎన్నో రకాల ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో లెట్స్ ఎంటర్ టు ద సైబర్ స్మార్ట్ ప్రోగ్రామ్. సో ఈ సైబర్ స్మార్ట్ ప్రోగ్రామ్ లో వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ కవరింగ్ ఇస్ cyber social media safety, cyber bullying, cyber financial security, cyber public internet, cyber grooming. Okay, cyber social media safety. So మనం ఫేస్బుక్ లో ఉన్నాము, ట్విట్టర్ లో ఉన్నాము, లింక్డ్ఇన్ లో ఉన్నాము, అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాము. సో మనం వీటన్ని ప్లాట్ఫామ్స్ లో ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటున్నామా లేదా? టేక్ అన్ ఎగ్జాంపుల్, లెట్ మీ టాక్ అబౌట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇన్ ఫేస్బుక్. నా కామన్ ఫ్రెండ్ ఒకళ్ళు నా చాట్ బాక్స్ లో నాకు మెసేజ్ చేశారు. నాకనే కాదు, మీకు కూడా చాలా మందికి ఇలాంటి మెసేజ్ వచ్చి ఉండొచ్చు. అలాగే మన స్టూడెంట్స్ కూడా ఇలాంటి మెసేజెస్ రావచ్చు. ఒక మెసేజ్ ఏంటి అంటే, హాయ్ ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అని అడిగారు. ఐఎమ్ డూయింగ్ గుడ్, హౌ ఆర్ యూ అని చెప్పేసి అన్నాం అనమాట. అన్న తర్వాత అర్జెంట్ గా ఒక 2000 రూపీస్ ట్రాన్స్ఫర్ చెయ్యి, నాది ఫోన్ పే వర్క్ చేయట్లేదు, నేను ఐ నీడ్ టు ట్రాన్స్ఫర్ టు సమ్వన్, ఈ నెంబర్ పంపిస్తున్నాను, పంపించు అని చెప్పేసి అడుగుతారు. అడిగినప్పుడు అతను నా బాగా క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, ఎప్పుడు అడగడు అని చెప్పేసి నేను ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసేస్తాను కొంతమంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఏం జరుగుతున్నాయి అంటే, ఆఫ్టర్ ఫ్యూ డేస్ వన్ ఆఫ్ ద పర్సన్ ఏం చేస్తాడు అంటే, ఆ పర్సన్ కాల్ చేస్తాడు, ఏంటి ఇలా అమౌంట్ అడిగావు, నువ్వేనా అడుగుతుంది అని చెప్పేసి చెక్ చేస్తారు కొంతమంది. అలాంటప్పుడు ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తాడు అండ్ అతను నోటీస్ చేసి అతను ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెడతాడు, డియర్ ఫ్రెండ్స్, సమ్వన్ ఈస్ ఆస్కింగ్ అమౌంట్ ఆన్ మై నేమ్,
సో ఆ అమౌంట్ ఎవరికి మీరు పంపించకండి, నా అకౌంట్ హ్యాక్ అయ్యింది. వాట్ ఈస్ ద రీజన్? అట్ ద సేమ్ టైం నేను ఇందాక మీకు చెప్పాను, సైబర్ పబ్లిక్ ఇంటర్నెట్, పబ్లిక్ గా ఉన్న ఇంటర్నెట్ ని మనం వాడుకోవచ్చా? అండ్ సైబర్ ఫినాన్షియల్ సెక్యూరిటీ. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మన పిల్లలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఆన్లైన్ లో క్లాసెస్ అటెండ్ అవడం బాగా ఎక్కువైపోయింది, నెట్ కన్సంప్షన్ ఎక్కువైపోయింది, మొబైల్ యూసేజ్ కూడా బాగా ఎక్కువైపోయింది. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో ఒక స్టూడెంట్, ఒక కాలేజ్ స్టూడెంట్ ఆన్లైన్ లో గేమ్స్ ఆడుతూ పే 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 అని కొడుతూ 5 lakh రూపీస్ పెట్టి మొబైల్ సైకిల్ కొన్నాడు. తిరుపతిలో జరిగింది ఇన్సిడెంట్. తిరుపతిలో ఒక కాలేజ్ స్టూడెంట్, స్కూల్ స్టూడెంట్, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్, 5 lakh రూపీస్ పెట్టి సైకిల్ కొన్నాడు. వాళ్ళ మదర్ గవర్నమెంట్ టీచర్. ఆ అకౌంట్ తో సైకిల్ కొనేసేసాడు. అతనికి తెలియదు, పేరెంట్ కి తెలియదు. సో సైబర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ సైబర్ గ్రూమింగ్, వీటన్నిటి గురించి ఈ సైబర్ స్మార్ట్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ లో కవర్ అవుతుంది. సో ఇన్ డెప్త్ కనుక వెళ్ళినట్లయితే వాట్ ఈస్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ అంటే, ప్రొటెక్టింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ చైల్డ్ సేఫ్టీ ఆన్లైన్, సెక్యూరింగ్ ద డివైసెస్, సోషల్ మీడియా అవేర్నెస్, సేఫ్టీ ఆన్లైన్ షాపింగ్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. మనంతా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాము, సోషల్ మీడియా యూస్ చేస్తున్నాము, మనకి కిడ్స్ ఉన్నారు అండ్ మన స్టూడెంట్స్ అంతా కూడా ఉన్నారు. అండ్ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ అన్నిటి మీద ఒక అవేర్నెస్ అనేది ఈ ప్రోగ్రామ్ ద్వారా క్రియేట్ అవుతుంది. అండ్ ఒక స్టూడెంట్ కనుక హార్డ్లీ ఒక 20 minutes టైం కనుక స్పెండ్ చేశాడు అంటే, అవేర్నెస్ ప్రోగ్రామ్ తో పాటుగా అతనికి సైబర్లీ సర్టిఫికేషన్ కూడా వస్తుంది. యా, ఇప్పుడు ఈ సైబర్ స్మార్ట్ సర్టిఫికేషన్ ద్వారా, టేక్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఈఎస్సి కోఆర్డినేటర్ ఉన్నారు అనుకోండి, అతని దగ్గర ఒక 1000 members ఉన్నారు అనుకోండి స్టూడెంట్స్. మీలో కనుక 80% ఆఫ్ ద స్టూడెంట్స్ కనుక కంప్లీట్ చేస్తే సైబర్ స్మార్ట్ సర్టిఫికేషన్, దట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ దట్ ఆర్గనైజేషన్ విల్ బి అవార్డెడ్ అండ్ సర్టిఫైడ్ యాజ్ సైబర్ స్మార్ట్ సర్టిఫికేటెడ్ ఆర్గనైజేషన్. ఓకే, అట్ దట్ సేమ్ టైం మీ ఏసీ సెంటర్స్ అంతా మన ఏపీఎస్ఎస్డిసి ద్వారా ఒక 1 lakh స్టూడెంట్స్ కనుక ఈ సైబర్ స్మార్ట్ సర్టిఫికేషన్ కనుక చేసినట్లయితే, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఈ నేమ్ ని పెట్టడానికి స్కోప్ అనేది ఉంది. సో వి విల్ ప్రొవైడ్ దట్ వన్ అకార్డింగ్లీ అన్నమాట. సో నెక్స్ట్ స్లైడ్. సో నా గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫ్యూ ఆఫ్ ద ఫేక్ మెసేజెస్. మనకి కాల్స్ వస్తాయి అనమాట, లైక్ వాళ్ళు జెన్యున్ గా యాక్ట్ చేస్తారు. అంటే టెక్నాలజీ ఎంత అప్గ్రేడ్ అవుతుందో మనకి ఈ ఫేక్ చేసే వాళ్ళు కూడా అంతేగా అప్గ్రేడ్ అవుతారు అనమాట. లైక్ వి విల్ రిసీవ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజెస్. మీరు ఏదో బ్యాంక్ లోన్కో, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్, మనకి ఇది ఉంది కదా, వసతి దీవెన అండ్ విద్యా కానుక, ఇలాంటి కొన్ని అమౌంట్స్ పడుతున్నాయి కదా ఈ మధ్య. ఇది లేటెస్ట్ ట్రెండ్ అనమాట. బ్యాంక్ నుంచి కాల్ చేస్తారు, బ్యాంక్ నుంచి కాల్ చేసేసేసి, మీకు ఇట్లా నేను కస్టమర్ కేర్ సపోర్ట్ నుంచి కాల్ చేస్తున్నాను, మీకు ఇట్లా వసతి దీవెన డబ్బులు పడాలి, సో ఇవి మీకు పడతాయి, మాకు మీ అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఓటీపీ వస్తుంది, ఇవన్నీ కన్ఫర్మ్ చేయండి, మేము బ్యాక్ ఎండ్ లో చేసేస్తాము, మీకు ఈ అమౌంట్స్ పడుతున్నాయి, గెట్ రెడీ అని చెప్పేసి చెప్తారు. సో అమౌంట్ పడుతుంది మన అకౌంట్ లో అని చెప్పేసి స్టూడెంట్స్ హుషారైపోయి ఇమీడియట్ గా వాళ్ళు ఏం చేస్తారు, ఓటీపీ షేర్ చేస్తారు, డీటెయిల్స్ షేర్ చేస్తారు, అన్ని జరిగిపోతాయి. అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి కస్టమర్ సపోర్ట్ అని చెప్పేసి కాల్ చేస్తారు, మీకు ఇట్లా లక్కీ డ్రా వచ్చింది, లక్కీ డిప్ వచ్చింది, మీరు లాస్ట్ పర్చేస్ చేశారు కదా ఫ్లిప్కార్ట్ లో, సో మీకు కూడా అండి, నేను స్టూడెంట్స్ ఒక్కరికే చెప్పట్లేదు, ఈ కాల్స్ మీకు కూడా వస్తాయి. సో వచ్చేయమడుగుతారు, సో దీస్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అనేది అంతా జరుగుతుంది కదా, ఇట్లా మీకు ఓటీపీ వస్తే చెప్పండి అని చెప్పేసి దే విల్ గెట్ బ్యాక్ టు us. మన దగ్గర ఉన్న సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిదీ వాళ్ళ ఓటీపీస్ ద్వారా మన ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరగడానికి లాట్ ఆఫ్ స్కోప్ అనేది ఈ విధంగా జరుగుతుంది. అండ్ డూస్ అండ్ డోంట్స్ గురించి కూడా మేము దీంట్లో క్లియర్ గా ఇప్పుడు మేము మెన్షన్ చేశాము. డోంట్స్ వచ్చేసరికి, డు నాట్ క్లిక్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ లింక్. మీకు కొన్ని లింక్స్ పంపిస్తారు, ఆ లింక్స్ మీద మీరు దయచేసి క్లిక్ చేయకండి. డు నాట్ ప్రొవైడ్ పర్సనల్ ఆర్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. డు నాట్ కాల్ బ్యాక్ టు దట్ పర్టికులర్ నెంబర్. డు నాట్ ఫార్వర్డ్ దట్ మెసేజ్. ఈ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం చేయాలి. అండ్ వాళ్ళు ఎలా మనల్ని అప్రోచ్ అవుతారు అంటే, ఫ్రీ గిఫ్ట్స్ వచ్చాయి, మీరు లక్కీ డ్రా విన్ అయ్యారు, ఫ్లిప్కార్ట్ అకౌంట్ నుంచి చేస్తున్నాము అని చెప్పేసి చేస్తారు. ఖచ్చితంగా మనం కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే షేర్ చేయకూడదు, లైక్ సివివి, పిన్, ఓటీపీ, ఈ వ్యాలెట్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం డిస్క్లోజ్ చేయకూడదు. బీ పర్టికులర్ అబౌట్ దట్. సో ఐఎమ్ షోయింగ్ యూ ఫ్యూ ఆఫ్ ద ఫేక్ మెసేజెస్ రిసీవ్ అయినా చూపిస్తున్నాను. ఇదండి, ఇక్కడ చూసారా, ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిందని చెప్పేసి మెసేజ్ వస్తుంది. డియర్ సార్, యువర్ ప్రోడక్ట్ ఆర్డర్ ఫ్లిప్కార్ట్ లో ఇలా వచ్చింది, మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఆర్ ఈ నెంబర్ కాల్ చేయండి, మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అడుగుతారు. లేదు అంటే మీ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోతుంది, ఫేస్బుక్ అకౌంట్, సో ఇమీడియట్ గా మీరు డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయాలి, ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని అడుగుతారు. అండ్ ఫోన్ పే, గూగుల్ పే లో కూడా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి.
శాంపుల్ గా ఒక ₹1 పంపిస్తున్నారు, మీకు అమౌంట్ పంపిస్తున్నాం సార్ అని చెప్పేసి ఎన్నో రకాల ఇష్యూస్ జరుగుతున్నాయి అనమాట. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి నేను మీకు ఇందాకే చెప్పిన విధంగా డూస్ అండ్ డోంట్స్ కూడా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. సో వీ నీడ్ టు వర్క్ ఆన్ దట్ అకార్డింగ్లీ. అట్ ద సేమ్ టైం లెట్స్ బి ఏ సైబర్ వారియర్. మన స్టూడెంట్స్ సంబంధించి ఈ సైబర్ స్మార్ట్ సర్టిఫికేషన్ ఎలా చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యూట్యూబ్ ఛానల్లో కనుక వెళ్ళినట్లయితే MMM కెరియర్ గైడెన్స్ ఛానల్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఈ MMM కెరియర్ గైడెన్స్ ఛానల్లో సైబర్ స్మార్ట్ సర్టిఫికేషన్ ఎలా చేయాలి అనే వీడియో 6 minutes 43 seconds అప్లోడ్ చేశాము. దీన్ని ఇప్పటికే ఇక్కడ నేను ఈ స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు 441 వ్యూస్ అంది. ఇప్పటికి దీన్ని 35,000 మంది ఈ వీడియోను ఆల్రెడీ చూసి సర్టిఫికేషన్స్ అన్ని కూడా చేయటం జరిగింది. సో దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, మీకు ఇదే ఛానల్లో మొబైల్ వర్షన్ ఉంది అండ్ డెస్క్టాప్ వర్షన్ కూడా ఉంది. యూ కెన్ షేర్ దిస్ విత్ యువర్ స్టూడెంట్స్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ మీటింగ్ నేను ఈ లింక్ కూడా మేము మీకు షేర్ చేస్తాను. దీంట్లో క్లియర్ గా 2 steps ఉన్నాయండి. స్టెప్ 1, టేక్ యువర్ కోర్స్. ఎలా చేయాలనే దాని గురించి నేను ఇప్పుడు మీకు క్లియర్ గా ఒక వీడియో కూడా చూపిస్తాను. దాంట్లో మీకు అర్థమవుతుంది. టేక్ యువర్ కోర్స్ అండ్ అప్లోడ్ యువర్ సర్టిఫికేట్. ఈ 2 చేసినట్లయితే మాత్రమే క్లియర్ కట్ గా సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. స్టెప్ 1 వచ్చేసరికి సర్టిఫికేట్ కంప్లీట్ చేయడానికి, స్టెప్ 2 వచ్చేసరికి అప్లోడ్ చేయడానికి ఆ సర్టిఫికేట్ స్క్రీన్ షాట్ తీసుకొని అప్లోడ్ చేయాలి. దాని ప్రాసెస్ తర్వాత మీకు ఈ విధంగా రిఫరెన్స్ ఐడి కూడా వస్తుంది. రిఫరెన్స్ ఐడి తర్వాత లెట్ మీ షో యూ ద వీడియో. నేను మీకు ఇప్పుడు ఒక వీడియో షేర్ చేస్తాను. ఆ వీడియో షేర్ చేస్తే యూ విల్ గెట్ మోర్ క్లారిటీ రిగార్డింగ్ దిస్. 1 second. షేర్ అయిందండి. నౌ ఐఎమ్ ప్లేయింగ్ ఏ వీడియో. అందరూ ఆ వీడియో వినండి. ఐ హోప్ ద వాయిస్ ఈస్ ఆల్సో ఆడిబుల్. వాయిస్ వినిపిస్తుందా అండి వీడియోలో ఉన్న వాయిస్? నో సార్. ఓకే, సో ఇక్కడ వీడియో ఉందండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ వీడియో. మీకు అది కూడా పంపిస్తాను. ఓకే, సైబర్ స్మార్ట్ ప్రోగ్రామ్ మీరు ఈ వీడియో కనుక ఓపెన్ చేసినట్టయితే ఈ వీడియోలో ఈ విధంగా ఉంటాయి. ఈ లింక్ నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ వన్ మనం ఎలా చేయాలి ప్రాసెస్. లాంచ్ ప్యాడ్ LLC ఈస్ ద స్పాన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. సో ఎలా ప్రాసెస్ చేయాలనేది ఈ వీడియోలో మీకు లింక్ షేర్ చేసిన తర్వాత దీంట్లో వాయిస్ చాలా క్లియర్ గా ఉంటుంది. జస్ట్ 6 minutes 42 seconds వీడియో. మన స్టూడెంట్స్ అందరికీ ఒక ప్రొజెక్టర్ లో ప్లే చేసి చూపించినా సరే, మనం ఈ ప్రోగ్రామ్ లేదు ఈ వీడియోస్ వాళ్ళకి షేర్ చేసినా సరే, ఒక డెడ్ లైన్స్ ఇచ్చేసేసి వాళ్ళని కంప్లీట్ చేసుకోమనండి. మీ మొబైల్లోకి వెళ్ళండి. ఇది నేను మొబైల్ ఇంపాక్టబిలిటీ కాబట్టి, సో క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత వీ నీడ్ టు సెర్చ్ లాంచ్ ప్యాడ్ LLC అని చెప్పేసి టైప్ చేయండి. ఇలా లాంచ్ ప్యాడ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇట్లా లోగో కూడా మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు లాంచ్ ప్యాడ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే సైబర్ స్మార్ట్ సర్టిఫికేట్ అనేది మీకు కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ నేను ఇందాక మీకు చూపించిన స్క్రీన్ షాట్ లో విషయంగా టాస్క్ 1 టాస్క్ 2 అనేది ఉంటుంది. అక్కడ ఆ వీడియో కూడా ఉంటుంది. సో టాస్క్ 1 మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓకే కొట్టాలి. కంట్రీ ఇండియా. ఓకే, అండ్ ఒక టాపిక్ అండి, ఒక దాని గురించి చెప్పాలి నేను. ఈ వీడియో ఇది తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, మలయాళం, ఉర్దూ మోర్ దెన్ 11 languages లో అవైలబిలిటీ ఉంది. నేను ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, లెట్ మీ ప్లే దిస్ వన్ అగైన్. ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి. డీటెయిల్స్ దగ్గర రాగానే ఇతను సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాడు, డీటెయిల్స్ అడుగుతున్నారు అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడే నేను మీకు క్లియర్ గా ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎటువంటి మొబైల్ ఇన్ఫర్మేషన్ కానీ, అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, ఈమెయిల్ ఐడీస్ కానీ, నథింగ్. వీఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. సైబర్ స్మార్ట్ ప్రోగ్రామ్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేమే మొబైల్ నెంబర్ షేర్ చేయండి అని అడిగామంటే ఇట్స్ గోయింగ్ టు బి నాట్ ఎంకరేజబుల్. కాబట్టి మేము స్టూడెంట్ యొక్క ఎనీ కైండ్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయట్లేదు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాజ్ వీఆర్ వర్కింగ్ విత్ మెనీ ఆఫ్ ద గవర్నమెంట్ సెక్టార్స్, వీఆర్ పర్టికులర్లీ క్లియర్ అబౌట్ డేటా. కాబట్టి మేము ఎటువంటి డీటెయిల్స్ కూడా అడగట్లేదు. సో సీ దిస్. సో ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్,
ఓకే, ఇక్కడ క్లాస్ గ్రేడ్ అని ఉంటుందండి. సో 12 అండ్ అబోవ్, ఇక్కడ 8 అండ్ అబోవ్ కనుక సెలెక్ట్ చేస్తే అందరికి ఒకే కేటగిరీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ లాంచ్ ప్యాడ్ ఎల్ఎల్సి అని వస్తుంది. వసుధ అనే స్టూడెంట్ ఇలా ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ జర్నీ ఉంటుంది. 5 వీడియోస్ ఉంటాయి అన్నమాట. ఈచ్ వీడియో 2.5 minutes 3 minutes కంటే ఎక్కువ ఉండదు. ఇలా వీడియో వస్తుంది. ఇది 2.5 minute వీడియో. ఈ 2.5 minute వీడియో కంప్లీట్ గా తెలుగు వర్షన్ లో వస్తుంది. మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీడియో అయిపోయిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ క్వశ్చన్స్ లైక్ దిస్. ఈ రకంగా తెలుగులో క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. దానికి మనం రైట్ ఆన్సర్స్, రైటా రాంగా అనే సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మనం 5 వీడియోస్ కంప్లీట్ అయిపోతే మన జర్నీ అనేది కంప్లీట్ అయిపోతుంది. వీడియో నెంబర్ 2 ఇలా వస్తుంది. సేమ్ ఇదండి, ఇట్లా 5 వీడియోస్ ఇలా జర్నీ వస్తుంది అనమాట. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ విల్ గెట్ ఏ సర్టిఫికేట్ లైక్ దిస్. మీకు ఇలా సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ ని పిల్లవాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి విత్ దట్ రిఫరెన్స్ ఐడి. అక్కడ పైన రిఫరెన్స్ ఐడి ఉంది చూసారా, ఆ రిఫరెన్స్ ఐడితో పాటు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని పెట్టుకోవాలి. డౌన్లోడ్ కూడా చేసుకోవాలి. అతని మొబైల్లో సర్టిఫికేట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మనం మళ్ళీ వాళ్ళకి పంపించడం కాదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ఆర్ టేకింగ్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ పర్టికులర్ వన్, ఇప్పుడు మళ్ళీ మనం ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి, ఓకే, ఆ డీటెయిల్స్ సేవ్ చేసుకున్నాను నేను, నా మొబైల్లో ఉంటుంది. ఐఎమ్ సైబర్లీ సర్టిఫైడ్ అని చెప్పేసి మై సైబర్ స్మార్ట్ సర్టిఫికేషన్ ఇస్ గోయింగ్ టు బి కంప్లీట్. నేను ఈ వెబ్సైట్ లోకి మళ్ళీ వెళ్ళి అప్లోడ్ యువర్ సర్టిఫికేట్ అనే దాని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను నా సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఐ నీడ్ టు ప్రొవైడ్ ద డీటెయిల్స్. ఇదండి వసుంధర అని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను. స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఓకే, అండ్ కాలేజ్, ఏ కాలేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నేను కాలేజ్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నాను అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎంతమంది స్టూడెంట్స్ కంప్లీట్ చేశారు సర్టిఫైడ్ అనే దానికోసం నాకు ఈ డీటెయిల్స్ కావాలన్నమాట. సో కాలేజ్ నేమ్ అడుగుతున్నాము. ఓకే, కాలేజ్ నేమ్ కేవీ ఎంటర్ చేశారు. సిటీ కడప, కర్నూలు, తిరుపతి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ మొబైల్ మేము మ్యాండేటరీ పెట్టలేదు, ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ రిఫరెన్స్ నెంబర్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందాక మనం ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం, ఒక నెంబర్ మన దగ్గర ఆ ఇమేజ్ ఉంది, ఆ సర్టిఫికేట్ కూడా ఉంది. ఎక్కడ ఉంది అది? ఇదండి, ఇలా స్క్రీన్ షాట్ తీసి నేను పెట్టుకున్నాను. ఆ స్క్రీన్ షాట్ ఓపెన్ చేస్తే ఇక్కడ VAS అని చెప్పేసి ఒక నెంబర్ వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ నెంబర్ వస్తుందండి. మీరు ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సర్టిఫికేట్ రిఫరెన్స్ నెంబర్ అనేది మీరు ఈ విధంగా ఎంటర్ చేయాలి మన స్టూడెంట్. ఓకే, ఇదండి ప్రతి ఇది ఇట్లా లాస్ట్ లో LLC అని వస్తుంది, ఇలా ఎంటర్ చేయాలి. ఓకే, సో ఆల్ ద డీటెయిల్స్ కరెక్ట్ గా ఎంటర్ చేయాలి క్యాపిటల్ లెటర్స్ లో. ఎంటర్ చేసిన తర్వాత LLC అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ నేను ఫైనల్లీ LLC ఎంటర్ చేశాను. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రాపర్ గా ఎంటర్ చేయాలండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేసి అక్కడ నేను నా స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ నేను ఈ విధంగా సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ నా సర్టిఫికేట్ కూడా నేను అప్లోడ్ చేయాలి. సో విత్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ అనే అతను సైబర్ స్మార్ట్ సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసాడు. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇట్ విల్ టేక్ హార్డ్లీ, ఇదండి ఈ రకంగా మళ్ళీ మేము చూపించాము. ఇక్కడ స్టూడెంట్స్, టీచర్స్ అందరూ కూడా చేసుకోవచ్చు ఈ రకంగా ఇన్ఫర్మేషన్. యా, 1 second. సో ఈ విధంగా సర్టిఫికేషన్ చేసుకోవటం ద్వారా హార్డ్లీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు స్పెండ్ నియర్లీ 15 to 20 minutes ఫర్ కంప్లీటింగ్ ఈ సర్టిఫికేషన్. అతను నెట్ కనుక కరెక్ట్ గా ఉన్నట్లయితే మొబైల్ ద్వారా అతని సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసేయచ్చు. సో వాట్ వీ కెన్ డూ ఇస్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ వీడియో నేను రాజేంద్ర గారికి ఈ లింక్ అనేది నేను షేర్ చేస్తాను, యూట్యూబ్ లింక్. విత్ దట్ పర్టికులర్ యూట్యూబ్ లింక్ ఒక 6 minutes 7 minutes మీ టైం స్పెండ్ చేసి దాంట్లో కనుక మళ్ళీ గో త్రూ అయ్యారంటే మీరు యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. అండ్ with projectors or through WhatsApp groups, whatever it may be, you can ask the students to complete the registration process and upload the details. Once it was done, step 1 step 2 అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. స్టెప్ 1 స్టెప్ 2 కంప్లీట్ చేస్తే మాత్రమే సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. మనకి 1 lakh అయ్యాయా లేకపోతే 80% అయ్యాయా సర్టిఫికేట్స్ అనేది మాకు క్లారిటీ రావాలంటే స్టెప్ 2లో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళు అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేస్తే మాత్రమే మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది.
So with this particular information, you can go ahead accordingly. So now if you have any kind of doubts regarding this, you can unmute yourself and you can ask accordingly. I will give the clarity. యా థ్యాంక్ యూ తనుజ్. మనకు దీంట్లో ఇది డెమో ఒక సర్టిఫికేషన్ ఎవరితోనైనా చేపిస్తారా లైవ్ గా? ఈ డెమో సర్టిఫికేషన్ ఇప్పుడే చేపించమంటారా? ఒకటి చూపిస్తే వీళ్ళకి కూడా నాలెడ్జ్ వస్తుంది కదా ఎలా Sure, చేయించాలని. ఎనీ ఆఫ్ ద స్టూడెంట్ ఎవరైనా చేస్తారా అండి? ఇప్పుడే ఆన్లైన్ లో మీరు షేర్ చేసి చూపిస్తారా? నేను ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఎవరైనా ESE కోఆర్డినేటర్ ఐ విల్ స్టాప్ షేరింగ్. నేను స్టాప్ చేసేస్తాను. ఎవరైనా మీలో ఒకళ్ళు లైవ్ సర్టిఫికేషన్ కనుక చేసినట్లయితే ఇట్ విల్ హెల్ప్ హార్డ్లీ 10-15 minutes కంటే టైం పట్టదు. ఎగ్జాక్ట్లీ 10-15 minutes లో సర్టిఫికేషన్ కంప్లీట్ చేయొచ్చు. వెదర్ యూ విల్ డూ ఆర్ డూ ఐ నీడ్ టు సెలెక్ట్? యా పవన్ గారు, మీరు మీ డెస్క్టాప్ కానీ షేర్ చేయండి. షేర్ చేస్తే ద ప్రొసీజర్. ఓకే, యా మీరు లాంచ్ ప్యాడ్ LLC మీద క్లిక్ చేయండి. ఇది మీరు డెస్క్టాప్ లో చూస్తున్నారు. సిస్టమ్ లో ఉన్న దేంట్లోనే సేమ్ వర్షన్ వస్తుంది. మీరు ఇక్కడ కనుక వచ్చినట్లయితే మీకు అక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి సార్. సర్వీసెస్ ఇక్కడ మీకు సైబర్ స్మార్ట్ సర్టిఫికేట్ అని లాస్ట్ లో ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, యా ఇక్కడ మీకు ఆల్రెడీ వీడియో ఉంది. ఇఫ్ యూ వాంట్ టు వాచ్ యూ కెన్ వాచ్ ఆర్ ఎల్స్ కమ్ డౌన్ సార్. యూ నీడ్ టు క్లిక్ ఆన్ step 1, టేక్ యువర్ సర్టిఫికేట్, టేక్ యువర్ కోర్స్. యూ నీడ్ టు క్లిక్ ఆన్ టేక్ యువర్ కోర్స్. ఓకే, ఇక్కడ మనం స్టూడెంట్స్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి యా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సార్. ఇంగ్లీషా? ఓకే, తెలుగు లేకపోతే బ్యాక్ వెళ్ళండి. తెలుగు సెలెక్ట్ చేసుకుని తెలుగు సెలెక్ట్ చేసుకుందాం. యా ఇంగ్లీష్ ఓన్లీ. టైప్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ నేమ్ ఆర్ యువర్ నేమ్. రైట్ యువర్ నేమ్ పవన్. యా సో మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి 8 and above సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో 8 and above. ఎస్, సెలెక్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ సార్ ఫస్ట్ లోనే ఉంది. యా పైన సార్, పైన సార్ ఆంధ్రప్రదేశ్. సార్ స్టార్టింగ్ లోనే ఉంది సార్ ఆంధ్రప్రదేశ్. అదే అండి, షేర్ ఇవ్వటం వల్ల అవ్వట్లేదా? ఓకే ఓకే, యా ఓకే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సార్. యా జి పవన్ కుమార్ వెల్కమ్ టు యువర్ లెర్నింగ్ జర్నీ అని వచ్చింది. యా సార్ ఆ యారో మీద దాని మీద క్లిక్ చేయండి. యా సో ఇప్పుడు మీరు సోషల్ మీడియా సేఫ్టీ గురించి ఫస్ట్ వీడియో వస్తుంది సార్. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సార్. సో వీడియో ప్లే చేయండి సార్. సార్ మీకు వాయిస్ వినిపిస్తుంది కదా అక్కడ? వినిపిస్తుంది. అంటే మీకు వినిపించకపోవచ్చు బికాస్ సెక్యూర్డ్ వర్షన్ కాబట్టి. సార్ కి వాయిస్ వినిపిస్తుంది అండి. ఆ వాయిస్ ఆ వీడియో మొత్తం కంప్లీట్ అవ్వాలి సార్. కేర్ఫుల్ గా ఆ వీడియో వినండి. వీడియో కంప్లీట్ గా చూడాలండి. ఆ వీడియో కంప్లీట్ గా చూడండి. పాస్ చేయడం కుదరదండి, ఎందుకంటే ఇది 2.5 minute వీడియోనే కాబట్టి. అంటే పాస్ చేయడం కుదరదు కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం కుదరదు. ఓకే, సో ఇది స్టూడెంట్ అవేర్నెస్ వీడియో అండి. మన ఎగ్జాంపుల్స్ తో పాటు అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. నీడ్ టు వెయిట్ అండి కొంచెం. అంటే చెప్పాను కదా ఒక 10 to 15 minutes పడుతుంది, ఎందుకంటే ఒక్కొక్క వీడియో నాట్ మోర్ దాన్ 2.5 minute. ఇంకా 1.5 minute వీడియోస్ కూడా ఉంటాయి అనమాట. బట్ వీ నీడ్ టు వెయిట్, ఎందుకంటే లైవ్ లో ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి ఫర్ మోర్ క్లారిటీ రాజేందర్ గారు చెప్పిన విధంగా ఇక్కడే మీరు ఎలా చేయాలి అనే దాని గురించి కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. అనేది కంప్లీట్ గా చూడాలి. ప్రతి వీడియో ఖచ్చితంగా చూడాలి సార్, ఎందుకంటే 5 వీడియోస్ ఉంటాయి. ఈచ్ వీడియో 2 minutes, 2.5 minute, 1.5 minute అలా ఉంటుంది. నాట్ మోర్ దాన్ 3 minutes అనమాట. తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, హిందీ అన్ని వస్తాయండి. ఓకే, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఎస్ ఆల్మోస్ట్ డన్. అదర్ 4 seconds. యా ఇప్పుడు క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఇట్స్ నాట్ సేఫ్ టు జియో ట్యాగ్ యువర్ పిక్చర్స్ ఆర్ పోస్ట్ ఆన్లైన్. రైట్ ఆర్ రాంగ్ సార్? మీరు ఒకటి సెలెక్ట్ చేయండి. యా రైట్ ఆన్సర్. నెక్స్ట్. యా it is good to change the privacy settings to private or visible only to friends. ఆల్ సెట్. యా సార్ క్లిక్ చేయండి పర్లేదు.
రాంగ్ ఆన్సర్. సో ఇది అలర్ట్ వస్తుంది. సో ట్రూ మే క్లిక్ చేయండి సార్. యా, నెక్స్ట్. సో ద ప్రైవసీ setting who can view my profile picture cannot be changed on most social media sites. True or false? Select change sir okati. Yes, next. Okay, no harm can be caused if you shared your date of birth with your with people online. False. Man date of birth మనం షేర్ చేయకూడదు సార్ ఆన్లైన్ లో ఉన్న ఫ్రెండ్స్ తో. నెక్స్ట్. ఓకే, ఆల్వేస్ రిమెంబర్ టు టర్న్ ఆఫ్ యువర్ వెబ్‌కామ్ వైల్ యూ చాట్ ఆన్లైన్, ప్లే ఆన్లైన్ గేమ్స్, బోత్, నన్ ఆఫ్ ద అబోవ్. మనం గేమ్స్ ఆడేటప్పుడు చాట్ చేసేటప్పుడు అన్నోన్ వాళ్ళతో, మనం ప్లే ఆన్లైన్ గేమ్స్ లో, చాట్ ఆన్లైన్ లో దేనికి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి సార్. ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్. సో టాస్క్ 1 ఈస్ కంప్లీటెడ్ అండి. ఇప్పుడు సైబర్ బుల్లింగ్ సెకండ్ వీడియోకి వెళ్తారు. నెక్స్ట్. అగైన్ దిస్ ఇస్ 2 minutes 4 seconds వీడియో అండి. ప్లే చేయండి సార్. వి నీడ్ టు వెయిట్ ఫర్ అదర్ 2 minutes. సార్ మీరు అక్కడ వినండి సార్ ఆ వాయిస్. యా, ఓకే. సో ఇది సైబర్ బుల్లింగ్ గురించి, సైబర్ గ్రూమింగ్ గురించి, ప్రెసెంట్ సొసైటీలో ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అన్నిటి గురించి వీటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్ ఏ మెథడాలజీలో. ఇది WNS కేర్ ఫౌండేషన్ అనే వాళ్ళు మనకి సర్టిఫికేషన్ అని ఇస్తారు. WNS కేర్ ఫౌండేషన్ అండ్ లాంచ్ ప్యాడ్ అనే వాటి గురించి చెప్పాలి అనుకుంటే, లాంచ్ ప్యాడ్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. WNS కేర్ ఫౌండేషన్ టైమ్స్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన లాస్ట్ 2023 టాప్ MNCs in the world లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కంపెనీ అండి. వర్క్ ఎన్వైరన్మెంట్ లో కావచ్చు, కాలేజ్ లో అవ్వచ్చు, స్కూల్స్ లో కావచ్చు, స్టూడెంట్స్ ఎట్లా బిహేవ్ చేయాలి, వాటన్నిటి గురించి రిలేటెడ్ గా ఇది ఉంటుంది. సైబర్ బుల్లింగ్ ద్వారా ఎన్ని కైండ్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతున్నాయి సొసైటీలో అనే దాని గురించి కూడా దీని గురించి క్లారిటీగా చెప్తారు. ఫేక్ ప్రొఫైల్స్ గురించి, జెన్యూన్ ప్రొఫైల్స్ గురించి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. యా, ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది సార్. సార్ అది రీడ్ చేసి మీరు రైట్ ఆన్సర్స్ త్వరగా ఇది పెట్టేసేయండి సార్. పవన్ గారు. యా, ఓకే, నెక్స్ట్. రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్. ఓకే, యూ షుడ్ నెవర్ రిపోర్ట్ means communicate or post on social media websites. Yes sir, select anything is fine. True aina parలేదు, false aina parలేదు, we will get clarity kada. Yeah, false. Next. What are the common behaviors shown by a child who is cyberbullying? Okay, None of the above. yes, click change. Yes, right answer. Next. Okay, if you know a friend of yours in bullying another friend online, what should you do? Yes, next. Okay, you should never respond to comments on a cyberbullying. Yes. Yes, second video కూడా కంప్లీట్ అయిపోయింది సార్. Now we are going for the third video. This is 1 minute 32 seconds video. Be patient sir, hardly ఇంకొక 10 minutes లో మనకి ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ వీడియోలో క్లియర్ కట్ గా లోకల్ లాంగ్వేజెస్ లో ఆర్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో క్లియర్ కట్ గా ప్రెసెంట్ సొసైటీలో జరుగుతున్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లైక్ వాళ్ళకి డ్వాక్రా అమౌంట్ పడుతుందని చెప్పేసి బ్యాంక్స్ నుంచి కాల్ చేసి ఇష్యూస్ జరిగినవి కూడా ఉన్నాయి అన్నమాట. సో బేస్డ్ ఆన్ దిస్ మెనీ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విల్ బి క్రియేటెడ్. దిస్ ఇస్ ద బేసిక్ వన్ అండి. అంటే సైబర్ సెక్యూరిటీ అనగానే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము ఇప్పుడు మీకు ఏదైతే ఇది బేసిక్ వర్షన్ అన్నమాట. ఎనీ స్టూడెంట్ కెన్ డూ.
ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఒక 78,000 స్టూడెంట్స్ ఆల్రెడీ ఇది చేస్తున్నారు. కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ తరఫున కాలేజెస్ లో చాలా కాలేజెస్ లో కూడా ఈ ప్రోగ్రామ్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆల్రెడీ 78,000 స్టూడెంట్స్ ఇది కరెక్ట్ గా 4 days టైంలో. సార్ గో సార్, క్విక్. నెక్స్ట్ ట్రూ. ఎస్. ఫాల్స్. పేరెంట్స్. యా, ఇది 50 seconds ఉందండి వీడియో. యాజ్ ఐ సెడ్ యూ, ఇది యూస్ఫుల్ ప్రోగ్రామ్, వెరీ గుడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, బట్ మీ టైం ఎక్కువ అనేది వేస్ట్ అవ్వదు. ఇది కాక ఇంకొక వీడియో ఉంటుందండి, ఇది కంప్లీట్ అయిపోతే సర్టిఫికేట్ ఎట్లా అప్లోడ్ చేయాలనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాము. అకార్డింగ్లీ ఇట్ విల్ బి డన్. యా సార్. నెక్స్ట్, we should avoid వైఫై పబ్లిక్ ప్లేసెస్. ట్రూ. ఇందాక నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్ అండి, పబ్లిక్ ప్లేసెస్ లో వైఫై కనెక్ట్ అవ్వదు. Hackers can cause harm to device connections to a true. We should use Wi-Fi whenever possible. False. It's safe to transfer money online while you're connected to public call. True. False. Yeah. ఇంకొక వీడియో ఉందండి నెక్స్ట్, సైబర్ గ్రూమింగ్ గురించి, పబ్లిక్ సైబర్ గ్రూమింగ్. నెక్స్ట్ కొట్టండి సార్. యా, 1 minute 48 seconds అండి ఈ వీడియో. స్టూడెంట్ కి అతను మనకి సోషల్ మీడియాలో అన్ని తెలుసు అనుకుంటారండి, బట్ ఈ వీడియో ద్వారా వాళ్ళకి సొసైటీలో ఏం జరుగుతుంది ఏం దాంతో పాటు చాలా క్లియర్ కట్ అవేర్నెస్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో స్పెషల్లీ ఫీమేల్స్ కూడా కిడ్స్ కి కొంతమంది తెలిసిన వాళ్ళగా అప్రోచ్ అవటం, వాళ్ళు మాట్లాడటం. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ నేను చెప్తాను. గేమ్స్ ఆడే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి లెవెల్స్ ఉంటాయి దాంట్లో, చాలా పిచ్చిగా దాంట్లో ఉంటారు. ఇప్పుడు పబ్జీ లాంటి గేమ్స్ చూసుకుందాం. ఒక స్టూడెంట్ వచ్చేసేసి ఎవరో అన్నోన్ ఫ్రెండ్ ఉంటాడు, అతను 45 లెవెల్లో ఉంటాడు, మనమేమో ఒక 13 లెవెల్లోనో 14 లెవెల్లోనో ఉంటాం. అది క్రాస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అతను చెప్తాడు, ఎందుకు అంత కష్టపడుతున్నావు, ఇంత ఇబ్బంది పడుతున్నావు, నేను 45 లెవెల్లో ఉన్నాను అంటాడు. అప్పుడు ఆ స్టూడెంట్ ఏమంటాడు, యా నాకు కష్టం అవుతుందన్నా, ఏం చేద్దాం అనగానే, యా క్లిక్ ఆన్ నెక్స్ట్. అలాగానే ఐడి పాస్వర్డ్ ఇవ్వు, నేను క్లియర్ చేసి ఇస్తాను ఆ రౌండ్ అని చెప్పేసి తీసుకుంటారు. సో అలా షేర్ చేయొచ్చా లేదా? యా, కమాన్ సార్. నెక్స్ట్, లాస్ట్ వీడియో అండి, ఓన్లీ ఫ్యూ సెకండ్స్ పేషెన్స్ ప్లీజ్.
Yeah, sir. Come on. పర్ఫెక్ట్. ఇప్పుడు 5 వీడియోస్ కంప్లీట్ అయిపోయాయండి. నౌ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సార్. మీకు ఇలా వస్తుంది. దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. టేక్ ద స్క్రీన్ షాట్. విండోస్ ప్రింట్ స్క్రీన్ తో కానీ మన మొబైల్లో స్క్రీన్ షాట్ తో కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. తీసుకున్నారు సార్ స్క్రీన్ షాట్? తీసుకున్న తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి సార్. స్క్రీన్ షాట్ కనుక అయిపోయినట్లయితే డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. యా, నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మీరు తీసుకున్నారు సార్ స్క్రీన్ షాట్? డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయిపోయిందండి. సేవ్ చేసుకోండి సార్. ఇలా మీకు సర్టిఫికేట్ వస్తుంది. మీ నేమ్ తో పైకి వెళ్ళండి సార్, కొంచెం పైకి వెళ్ళండి. సర్టిఫికేట్ క్లియర్ చూపించండి సార్. యా, ఇదండి ఇక్కడ మీ నేమ్ తో పాటు ఓకే 8 and above for successful completion of the journey to become cyber smart అని చెప్పేసి మీ సైబర్ స్మార్ట్ సర్టిఫికేషన్ వస్తుంది. డేట్ తో పాటు వచ్చేస్తుందండి. యా, కిందకి వచ్చేయండి. సేవ్ కొట్టేయండి సార్. ఇప్పుడు సైబర్ స్మార్ట్ యా సేవ్ కొట్టేయండి సార్. యా, డౌన్లోడ్స్ లో పెట్టేసేసుకొని సేవ్ కొట్టేయండి సార్. యా, ఇప్పుడు అయిపోయింది సార్. మీ సర్టిఫికేట్ అనేది జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక వెళ్ళండి, ట్యాబ్ లోకి వెళ్ళండి సార్. పక్క ట్యాబ్ లోకి వెళ్ళండి. ట్యాబ్ లోకి అదే వెబ్సైట్ కదా, ఆ ట్యాబ్ లోకి వెళ్ళండి. లాంచ్ ప్యాడ్ వెబ్సైట్ ఉంది కదా సార్ పక్కన. యా యా నౌ క్లిక్ ఆన్ అప్లోడ్ సర్టిఫికేట్. దాని మీద క్లిక్ చేయండి సార్. ఓకే, రీఫ్రెష్ వన్స్. పేజ్ రీఫ్రెష్ చేయండి సార్. ఓకే, మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే సార్, ఐ థింక్ సమ్ టెక్నికల్ ఎర్రర్ ఉంది సార్. అది ఇమీడియట్ గా మేము ఇప్పుడు రిజాల్వ్ చేస్తాము. రిజాల్వ్ చేసిన తర్వాత ఇందాక సార్ మీ స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేయండి సార్. యా, అది అయిపోయిన తర్వాత నేను ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది ఇమీడియట్ గా మేము ఇప్పుడు రిజాల్వ్ చేస్తామండి. రిజాల్వ్ చేసిన తర్వాత ఇందాక అది అయిన తర్వాత ఏం చేయాలో ప్రాసెస్. ఎస్, అది అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఒకసారి. యా, ఇందాక మేము మీకు ఆల్రెడీ చూపించాము. ఒక్కసారి అది చూపిస్తున్నాను. ఆ ఇష్యూ మేము ఇప్పుడే రిజాల్వ్ చేస్తాము. విత్ ఇన్ షార్ట్ టైం ఆ ఇష్యూ అయితే రిజాల్వ్ అవుతుంది. ఓకే, మనం ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇందాక నేను మీకు చెప్పిన విధంగా యా ఈ ప్రాసెస్ సార్ ఇందాక మీకు చూపించాం వీడియోలో. డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆ సర్టిఫికేట్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, మీ సార్ నెంబర్ ఏదైతే ఉందో ఇందాక ఒక నెంబర్ వచ్చింది సార్, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఆ నెంబర్ ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేసి ఆ స్క్రీన్ షాట్ ని కూడా మనం అప్లోడ్ చేసి సబ్మిట్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్లీ ఇక్కడ మీకు వస్తుంది సైబర్ సర్టిఫైడ్ అని చెప్పేసి మీకు. యా, ఇలా స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసేస్తే సబ్మిట్ మీద కొట్టిన తర్వాత మీకు ఇట్లా వచ్చేస్తుందండి. సైబర్లీ సర్టిఫైడ్ అయిపోయారు అని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది అనమాట. సో దట్స్ ఇట్ సార్, ద ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్. నేను ఇప్పుడే ఆ ఇష్యూ కూడా రిజాల్వ్ చేసేస్తాను టెక్నికల్ టీమ్ తో మాట్లాడి. సో యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రాసెస్ అకార్డింగ్లీ. That's it from my end, sir. If you have any other doubts, you can text or you can ask me. Over to Rajendra garu. ఇప్పుడు ఏదైతే ఆ స్టెప్ 2 లో ఇష్యూ ఉందో అది ఇప్పుడే నేను రిజాల్వ్ చేపిస్తాను. ఇట్ విల్ బి డన్ ఇన్ అదర్ హాఫ్ అన్ అవర్. అది అయిన తర్వాత మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. అంత బాగా అర్థమైంది సార్. నెక్స్ట్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మీరు ఇమీడియట్ గా ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఒక మ్యాసివ్ వేలా చేసేద్దాం. ఓకే, మనకు ఒక స్టూడెంట్స్ మనకు 1 అవర్ టైం ఇస్తే చాలు, వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ మీద సర్టిఫికేట్ వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే. అంటే ఇక్కడ మన కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఆల్మోస్ట్ 17 కేసెస్ వరకు ఉన్నాయి. దీనికి డెడ్ లైన్ ఏమన్నా ఉందా, లేదంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి? కొంచెం ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం అన్నట్టుగా అడగండి. 1 సెకండ్, నాకు ఇక్కడ కొంచెం వాయిస్ వినబడట్లేదు. వాయిస్ చాలా లో వస్తుంది సార్. సార్, కృష్ణా డిస్ట్రిక్ట్ లో 17 కేసెస్ ఉన్నాయి. ఓకే, మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తే దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం అన్నట్టుగా అడిగండి. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు ప్రిపేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ ఎలా ఇస్తారో తెలియదు కదా. ఓకే,
డెడ్ లైన్ మనకి ఉందా ఇక్కడ సార్ దీనికి? మినిట్స్ వీడియో అయిపోయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోమనండి సార్. సో యూ కెన్ గివ్ దెమ్ టైమ్, అంటే మోర్ ఎక్స్టెండెడ్ టైం ఇచ్చారనుకోండి టైం పడుతుంది కాబట్టి యూ కెన్ ఆస్క్ దెమ్ టు కంప్లీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. హూ ఎవర్ ఇస్ కంప్లీటెడ్ వాళ్ళని మీకు చెప్పేసి మన్నా సరే మీ దగ్గర కంప్లీట్